ఆర్టిస్టా? అవును సార్. బంగారం అంటే కుర్రాడివి, బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నట్టు మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరిని అడిగావు కాదు. నా పేరు తిరుపతి, గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా, నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం. కాదన్నావు అనుకో, వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. కుక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్లి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్, వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. పాపమే లాగేంట్రా. తిరుపతి, తిరుపతి చచ్చిపోయారా? మనం ఇక్కడ ఉంటే ప్రమాదరా. పరిగెత్తండి రా. ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పనరా? అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడు బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నాడు చూడు, హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతామా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడి దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ నేను ఒక నేర్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండం తనకు వచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనో అడవుల్లోనో వదులుతాను. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉట్టినే. ఇక్కడ హీరో ఉంటాడు రా, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా షేట్లు చాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారు. అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా, ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూయించేస్తాడు. అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారు అనుకున్నా. ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్లప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే,
కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతేనంట. నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతేనంట. మా అమ్మ మీద ఒట్టు అంతే. మీ నాన్నమ్మ మీద ఒట్టు అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని ఈ కత్తెరతో పొడి పొడుతాను. నెత్తురు వస్తుంది. నీకేం కాదు, నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరుగుద్ది. ఒక్క పోటు నెత్తురు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆఖరి బండోడా, అయిపోయిన నా చేతులు దగ్గర కొడతారే. తప్పుదా, ఆఖరి బండోడా. కాపాడండి. అబ్బో అబ్బో అబ్బో. పక్కోడా ఏంట్రా తున్నపోతుండే టట్టారు చెక్క. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబోయ్ బాబోయ్. ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా, వెంకటరమణ, గోవింద గోవింద, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం. పద. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారంటే. సినిమాలాగా పిచ్చట్టు అమ్మ గ్యామర్ ఉన్నారండి. మేము చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా?